రాయించున్నారు. ఇకపోతే ఇక కిందకి పోతే ఏమైందంటే సంఘంలో వారికి ఒక కొన్ని ఆజ్ఞలను చెబుతున్నాడు. ఏంటంటే మరి మీ మీద నాయకుడిగా ఉన్నాడు కదా, ఆయన మంచి చెట్ల మీరు మరి మోయాలి, మీరు భరించాలి అనే మాటలు వస్తాయి. కిందకి పోతే మనకి పై మాట చాలు. నేను ఎప్పుడు మరి మన అడుగుకునే సంఘం కాదు, మరి ఏంటంటే అది సంఘము తెలుసుకొని నాయకుడికి తోడ్పడాలి. ఎటుకు సొంత చెప్పండి, వాళ్ళు ఇద్దరు ముగ్గురు అనేది పక్కన పెట్టి వాళ్ళకి కలిగినది తోడ్పాటు నాయకుడికి అందించాలి. అది కింద ఉన్న మాట. మనకి భయం ఉన్న మాట చెబుతున్న మాట ఏంటంటే మీ లెక్క నాయకుడు అప్పగిస్తాడట. ఎవరికి అప్పగిస్తాడు? సృష్టించిన సృష్టికర్తకి. ఎవరు? విశ్వాస గొర్రెల కాదు, గొర్రెలని కాసే కాపరి ఉన్నాడు. ఆ కాపరట దేవుని చేతులకి అప్పగిస్తాడట. కొట్టిగా తప్ప కూడా మైపరచండి. కొందరు ఏమనుకున్నారు, అసలు దైవ సేవకుడితోనే పని లేదు అనుకున్నారు. నో, అప్పుడు ఏమైపోతారు? కాపరి లేని గొర్రెలు ఏమైపోతాయి? ఏమైపోతాయి? చెదిరిపోదా లేదా? చదరవా? ఇది మనస్కరించండి. ఇప్పుడు మీద ఉన్న నాయకుడు ఆయన మీ లెక్క ఆయన దగ్గరికి దూపు మీదకి వెళ్ళి తీసుకెళ్తాడట. చేరుతుందా? ఖచ్చితంగా చేరుతుందండి. తప్పని కూడా మైపరచండి. మీకోసం మానక విజ్ఞాపన చేస్తాడు దైవజనుడు. ఎందుకు? నా గొర్రెలను చూడండి, నా గొర్రెలు కాయండి. మోషే సర్వ సమాజం ఎదుట ఏం చేశాడు? మోషే పక్కన తప్పుకో అంటే, లేదు ప్రభువా, అరణ్యములో ఆకుల వలె వీరిని ఎండిపోయిన వారిగా చేస్తా, పక్కన తప్పుకోమని దేవుడని యెహోవా మోషేని పక్కన తప్పిస్తే మోషే అంటాడు, దేవా యెహోవా వీరిని చంపుతావా? ఐగుప్తు బానిస కట్టల నుంచి వీరిని విడిపించావే, ఎందుకా వీరిని తీసుకొచ్చింది? చంపడానికా? నో దేవా, నన్ను చంపయ్యా. ఎవరమ్మయ్యనా? ఎవరైనా కాపరి గొర్రెల కాపరి. ఈరోజు కాపరులు ఎలాగా ఉన్నారు? ఈరోజు చెట్టులు ఎలాగా ఉంది చూస్తున్నారా? పైసాయే పరమాత్మ. అలాంటి కాపరిని దేవుడని యెహోవా యేసు ప్రభు వారు యాక్సెప్ట్ చేయడం. ఆ యొక్క సంఘము, ఆ యొక్క పునాది ఇసుక మీద కట్టినదవుతున్నా అది కూలి రాలిపోతుంది. మరి ఏ పునాది నిలబడుతుంది? మరి అద్భుతాలు జరుగుతున్నాయే. ఎక్కడ కొట్టావు? ఈ పేరేంది? చెప్పు. ఎప్పుడు కొట్టావు? ఏమే స్థానానికి వస్తే స్థానం కాడికి వచ్చావా? నీ పేరు కోడి శర్మ. యేసు ప్రభు వాడి పేరు అడిగాడు అంటే కెరాసీ దేశంలో వాడి పైన 2,000 దెయ్యాలు ఉన్నాయి. ఎన్ని దెయ్యాలు? అందుకు అడిగాడు దేవుడు. ఆయన అడిగాడంటే ఒక అర్థం ఉంది. ఈ మాటను తీసుకొని కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారు తెలుసా? మీ పేరేంటి? రోషమ్మ, అప్పారావా, పుల్లారావా? దుష్టుడైన సాతానుడు దైవ సేవకుడు కూడా ఏం చేస్తున్నాడు? యామపాటు చేస్తున్నాడు. సంఘము ఏమైపోతుంది? ఇసుక మీద కట్టబడింది అయిపోతుంది. అప్పుడు ఇసుక మీద కట్టబడిన పునాది ఏమైపోతుంది? గాలి వస్తుంది, వర్షం వస్తుంది, ఏమైతుంది? కొట్టుకొని. ఎక్కడుందా మాట? నువ్వు చెబితే మేము ఉంటాం. చేస్తారా? నేను అలా తీసుకునే పునాది. సరే, నేనే చెప్తా. మార్కు సువార్త 9వ
అధ్యాయం 21వ వచనం చదవండి. త్వరగా. అదేనా కొన్ని స్తోత్రం చెప్పి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఎలా చెప్పు? మార్కు సువార్త 9వ అధ్యాయము 21వ వచనం. ఆయన ఎవరితో చెప్పవద్దని వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించి మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ఏం తీశారయ్యా? ఎక్కడ పడేస్తుంది? తరుసు అగ్నిలోను నీళ్ళలోను పడవేస్తుంది. ఏమైనా మీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయవలెను. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. వాడు ఎక్కడ పడేయబడుతున్నాడు? తరుసు అగ్నిలో నీళ్ళల్లో. ఎక్కడ పడేయబడుతున్నాడు? అగ్నిలో నీళ్ళల్లో పడవేయబడుతున్నాడు. అవునా? వాస్తవేనా? నిజమేనా? దెయ్యం పట్టిన వాడు ఎక్కడ పడవేయబడుతున్నాడు? నీళ్ళల్లో అగ్నిలో పడవేయబడుతున్నాడు. ఇప్పుడు విశ్వాసుడు సేవకునికి ఏమీ చేత కాలేదు. ఏం చేత కాదా? దెయ్యాన్ని పోగొట్టడం చేత కాదా? అప్పుడు అన్నాడు 15లో చక్కగా మాట్లాడింది. ఏముంది? ఈ మోగదయం పట్టింది. ఈ మోగదయం ఎక్కడ పట్టింది? ఎక్కడో పట్టింది. వాడిని తెలుసు అగ్నిలో నీళ్ళలో పడివేసి సంపాదించి వస్తుంది. అక్కడ ఒకడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువు దగ్గరకు వచ్చి, రోజు కూడా నీ శిష్యుల చేత కాదా? ఏం కదా? నీ చేత ఇద్దా? 21లో కాదు 18లో దొరికింది ఆ మాట. నేను చెప్పే మాట. పదిహేడు వచనంలో బోధకుడి దగ్గరికి వస్తాడు. తర్వాత ఎక్కడ వాణిని పట్టుకుడునో అక్కడ వాణిని పడదొయ్యును. పడదు తీసుకున్నాడంట, శరీరానికి రక్కున్నాడంట. మీ శిష్యుల్ని అడిగితేనయ్యా వాడి చేత కాదా? మీ శిష్యుల దగ్గరకు వచ్చా, నా పిల్లగాడికి మోగదయం పట్టిందయ్యా, మీరు యేసు ప్రభువుని తిరుగుతున్నారుగా, దయ్యం పట్టింది మోగదయ్యం. మాట్లాడలా. వాడి బాధ్యత నుంచి వాడు మూగడానికి కాదు, వాడి మధ్యలో మూగుతనం వచ్చింది. కనుక మీ చేతనైతే నా బిడ్డకి స్వస్థత కలిగిస్తారా అంటే శిష్యుని చేత కాలేదట. తెలదు. ఎవరిని చెబుతున్నాడు ఈ మాట? శిష్యుల్ని. విశ్వాసం లేని ఈ తలము వాడులారా, మీతో ఎంతకాలం ఉంటా? ఎంతకాలం మిమ్మల్ని నేను సహించును? యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మూగదయ్యం పట్టిన వాడు తండ్రి అంటున్నాడు, నీ శిష్యుడికి చేత కాదా? నీ చేతలవుతుందా అంటే ఇక్కడ శిష్యుల మీద కోపడి వాడికి చెబుతున్నాడు, ఓ నమ్ముటిని ఎవరిని నమ్మని సమస్తము సాధ్యమే. ఏమైంది? ఏమైంది అంటే శిష్యులలో కొంచెం వెలుతు వచ్చింది. ప్రార్థన అనే శక్తి తక్కువైపోయింది. వారు మొట్టమొదటిగా యేసు ప్రభు నామములో దేవుడు బాగుంటారుగా. మరి ఇప్పుడేం జరిగింది?
ఒక మోదయం